సహచార శాసనసభ్యులకు అదేవిధంగా అధికారులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మాకు మెయిన్గా వచ్చి మా నోటీస్కి వచ్చింది. ఓకే, బాగానే నడుస్తున్నాయి, బట్ కొంత బస్తాలు ఒకటి కొన్ని అక్కడక్కడ కొంత ఇంకా ఫోర్వర్డ్ ఉన్నది. బస్తాలు ఒకటి అందించవలసిన అవసరం ఉన్నది. ఏ డిస్ట్రిక్ట్ అంటే ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది? పరకాల 4 మండలాలు వస్తాయి, వరంగల్కి 2 వస్తాయి. బస్తాల షార్టేజ్ నేరుగా మనకు వరంగల్లో కాటపల్లి సెంటర్ లో బస్తాల కొరత ఉన్నాయి. అది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఏరియా కూడా లిమిటెడ్ అయింది కదా, డే బై డే తగ్గుతుంది కదా. ఎక్కడైతే ఎక్కువగా ఉందో ప్రొక్యూర్మెంట్ ఉండే ప్లస్ లో ఎవరు కాన్సన్ట్రేషన్ పెట్టారు, కలెక్టర్ ఫోకస్ పెట్టారు. ఓవరాల్ గా మంచి హెవీ ఎండలు ఉన్నాయి. విండ్స్ కూడా హెవీ హార్డ్ విండ్స్ వస్తున్నాయి. మ్యాచ్యూర్ అనేది పెద్ద ప్రాబ్లం లేదు, బట్ అక్కడ మనోళ్ళు కొంచెం మేనేజ్ చేసుకోవాలి. దేనివల్ల కానీ కొంత కాటపల్లిలో కొంత 2000 బస్తాల వరకు మనకు అవసరం ఉన్నాయి, కానీ ఇంకా రాలేదు అని ఒక కాంప్లైంట్ ఇవాళ మార్నింగ్ రిపోర్ట్స్ ఇవి. అదేవిధంగా ఏంటి అని అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ తీరాజపల్లి ఉన్నాయి, లారీలు లేక లిఫ్ట్ కావాలి. కొన్ని ఇళ్ళలో ఏంటంటే లారీలు లేక లిఫ్ట్ కావాలి. సో అదొకటి మెయిన్ మనం చూసుకోవాలి. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ దొడ్డి అందరి కొంచెం వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారు రైస్ మిల్లర్స్, దాన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి. అదే కూడా మనం చూస్తే ఏంటి అంటే కొంచెం రైస్ మిల్లర్స్ ఏం చేస్తున్నారు అంటే మనం యాక్చువల్ 41 పెట్టాలి సార్. సరే అయినా కూడా రైతులు ఏం నడుపుతారు కానీ 42 కూడా పెడుతున్నారు. కొందరు రైస్ మిల్లర్స్ ఏంటంటే 43, 44 డిమాండ్ చేసుకుంటూ ఐకెపి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళని కొంచెం డిమాండ్ చేసే సిచ్యువేషన్ వస్తున్నాయి. 1-2 వచ్చినాయి. కలెక్టర్ గారి దృష్టి, మన అడిషనల్ కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకొచ్చారు. కొంత షార్ట్ అవుట్ కూడా వచ్చినాయి, బట్ ఓవరాల్ గా ఇవి వస్తున్నాయి. బట్ ఓవరాల్ గా మనకు కాంటాక్ట్ చేసుకోవడం తీసుకోవడం అనేది మాత్రం ఫాస్ట్ మూమెంట్ వస్తున్నాయి. బట్ ఈ 4-5 ఇష్యూస్ కూడా కొంచెం మనం అటెండ్ అయితే బాగుంటుంది. మెయిన్గా ఏంటంటే మనకు గోడౌన్స్ లారీ అవి 2 సార్లు అయితే మనకు ఇమీడియట్లీ లిఫ్టింగ్ అయిపోయి స్టార్టింగ్ అయిపోతే మాత్రం అది కూడా ఏంటి అంటే ఎంత తొందరగా మనం ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మా పరకాల నియోజకవర్గానికి సంబంధించి సార్ ఇంకా దగ్గర 8,000 మెట్రిక్ టన్స్ ఇంకా వస్తాయి ఎక్స్పెక్టింగ్. కాబట్టి ఇప్పుడు ఇంకా మనము ఆల్రెడీ పర్చేజ్ చేసిన 11,553 ఉన్నదని ఇచ్చారు మన వాళ్ళు. పిపిఐసి సెంటర్ లో 2,509 మెట్రిక్ టన్స్ అని చెప్పి, తర్వాత ఇక్కడ కూడా వరంగల్లో కూడా ఇంకా కొంత ఉన్నాయి. అంటే దగ్గర టోటల్ 2 కలిపి ఏంటంటే 8,000 మెట్రిక్ టన్స్ ఇప్పుడు మాకు వస్తాయి మా ప్రకారం నియోజకవర్గానికి. నేను ఇప్పుడే అడ్వాన్స్ కొంచెం ప్లాన్ చేసుకొని లారీతో తీసుకొని లిఫ్ట్ చేస్తే ఎంత తొందరగా ఎటు వచ్చి మేము ఒకటే రిక్వెస్ట్ చేసేది, ఐకేపీ సెంటర్ల దగ్గర కానీ పర్చేజ్ సెంటర్ల దగ్గర కానీ ఏ రోజు ఆ రోజు లిఫ్ట్ అయినట్టు చూడండి దయచేసి.